ఛానల్ నేను భానుశ్రీ. ఇక బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపడతామంటూ కూడా బీసీ సంఘాల నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. ఇక మీదట ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండబోతున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. మరి బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఒక క్లారిటీ లేకుండా, ఒక స్పష్టత లేకుండా రిజర్వేషన్కి సంబంధించి అసలు మీరు చేసినటువంటి కులగణన సర్వే ఏదైతే ఉందో ఇది ఎంత తప్పుడు లెక్కలని చెప్పేసి ఇతర పార్టీలు చెప్తున్నా, బీసీ సంఘాలు పోరాడుతున్నప్పటికీ కూడా స్పష్టత ఉంది మాకు, ఇక స్థానిక ఎన్నిక సంస్థలు కూడా నిర్వహించబోతామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది అంటూ కూడా బీసీ సంఘాల నాయకులు అయితే పెద్ద ఎత్తున పోరాడుతున్నారని చెప్పాలి. ఇక్కడ చూస్తే 2న ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా, బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఆ లోపు 42% బిల్లు ఆమోదిస్తే విజయోత్సవ సభ. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇంకా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 2న ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇక ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదిస్తే అదే రోజున విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కూడా 42% రిజర్వేషన్ ఆమోదించినట్టయితే గనక అదే రోజు విజయోత్సవ సభ భారీగా ఏర్పాటు చేస్తామంటూ చెప్పారు. కాని పక్షాన పెద్ద ఎత్తున ధర్నా కూడా మేము చేపడతామంటూ కూడా ఇక్కడ బీసీ సంఘాల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర మినిస్టర్లు బాధ్యత వహించి బిల్లు పాస్ చేయించాలని డిమాండ్ చేశారు ఆయన. ఇక 2న ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా, బీసీ రిజర్వేషన్ అమలు కోసం ధర్నా అయితే నిర్వహించబోతున్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలో బీసీల పోరు గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇక ఆలోపు ఆమోదం లభిస్తే విజయోత్సవ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పోరు గర్జన పోస్టర్ను విడుదల చేసి ఆయన మాట్లాడారు. ఇక కేంద్రం ద్వంద్వ విధానాలు పాటిస్తున్నదని ఆరోపించారు. మార్చి 31న ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరనున్నట్లు తెలిపారు. ఇక స్థానిక ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర శాసనసభలో బిల్లు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోరు గర్జనకు దేశంలోని 29 రాష్ట్రాల నుంచి బీసీల దండు కదిలి వస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ మనం చూసుకుంటే 29 రాష్ట్రాల నుంచి కూడా బీసీ సంక్షేమ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక దండుగా కదలి వస్తున్నట్టు, కదలి రాబోతున్నట్టు కూడా ఇక ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే 31 రోజున కూడా ప్రత్యేక రైల్లో ఢిల్లీకి కూడా బయలుదేరుతున్నట్టు కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. 2వ తేదీన దీనికి సంబంధించి 42% బీసీ రిజర్వేషన్ అన్నిట్లోనూ మాకు కల్పిస్తేనే మేము ఆ రోజు విజయోత్సవ జరుపుకుంటామంటూ చెప్తున్నారు. కాని పక్షాన పెద్ద ఎత్తున ధర్నా కూడా కొనసాగించబోతామంటూ కూడా ఇక చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక అదేవిధంగా పోరు గర్జనకు దేశంలోని 29 రాష్ట్రాల నుంచి కూడా బీసీ సంఘాలు బయలుదేరబోతున్నాయి పెద్ద ఎత్తున అంటూ కూడా ఇక చెప్తున్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కిందారం గణేష్ చారి, బాలగోని బాలరాజ్, విక్రమ్ గౌడ్, మణి మంజరి తదితరులు పాల్గొన్నారు. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటే చూడొచ్చు మనం, 2న ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా. 2వ తేదీ రోజు బీసీ సంఘాలకు సంబంధించి ధర్నా నిర్వహించబోతున్నారు. బీసీ సంఘాల నుంచి ప్రత్యేక దండు మొత్తం కూడా రాబోతున్నట్టుగా మనకైతే తెలుస్తోంది. ఇక ఇది పోరు గర్జనలాగా పెద్ద ఎత్తున వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇదొక చర్చనీయాంశమైంది ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలకు సంబంధించే ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. అదేవిధంగా బీసీ సంఘాలన్నీ కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది చూడాలి. ఎందుకంటే ఇది ఒక స్పష్టత లేకుండా స్థానిక ఎన్నికలు అంటున్నారు. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏదైతే ఇవన్నీ ఉన్నాయో, ముఖ్యంగా గ్రామాల్లో సర్పంచ్లు 6 నెలల్లోనే నిర్వహించాల్సి ఉండే, ఇప్పుడు వాళ్ళకి పూర్తిగా లేట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అంతా ఇంత కాదు.
మరి ఇప్పుడు ఒక స్పష్టత లేకుండా ఏదో ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు. కానీ బీసీ సంఘాల నాయకులు ఇది పెద్ద ఎత్తున అడ్డుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది మనకి. ఎందుకంటే ఢిల్లీ ఎత్తున కూడా ధర్నా జరగబోతున్నట్టుగా వినిపిస్తోంది. ఇక బీసీ సంఘాలు 1-2 కాదు, దాదాపుగా 29 రాష్ట్రాల నుంచి కూడా కదలి రాబోతున్నట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళందరికీ కూడా పిలుపునిచ్చారు మరి బీసీ సంఘాలు. ఇక మరి చూడాలి ఏం జరగబోతుందని. ఒకవేళ వాళ్ళు చేసేటువంటి ధర్నా రోజు 2వ తారీఖు రోజు, అదే రోజు 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తే కనుక అది అక్కడితో ఆగిపోతుంది. ఇక ధర్నాలన్నీ ఆపేసి పెద్ద ఎత్తున విజయోత్సవ సభ జరుపుకుంటాము అంటూ కూడా చెప్తున్నారు. కాని పక్షాన పెద్ద ఎత్తున ధర్నాలు జరగబోతాయంటూ చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోవడానికి ఇదొక పెద్ద అవకాశం ఇతరత్ర పార్టీలకు అని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది మీద ఒక 3 నెలలు కావస్తోంది అధికారంలోకి వచ్చి. ఇక ఏమాత్రం సమయం ఉంది కాంగ్రెస్ పార్టీకి అంటే అది ఇంకా 3 సంవత్సరాల మీద ఇంకొంతకాలం అని చెప్పాలి. మరి ఈ 3.5 సంవత్సరాలలో ఎలా తీర్చిదిద్దుతుంది తెలంగాణని, ముఖ్యంగా హైదరాబాద్ని ఏ విధంగా తీర్చిదిద్దుతారు, ఇక ప్రజలకి ఏ విధమైనటువంటి న్యాయం చేకూరుస్తారు చూడాల్సినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక మొత్తం మీద మనం ఒకటే తెలుసుకోవాలి, ఢిల్లీలో 2వ తారీఖు రోజు ఏం జరగబోతోంది? పెద్ద ఎత్తున ధర్నానా, అదే రోజు లేదంటే 42% బీసీ రిజర్వేషనా, ఏం జరగబోతుంది అనేటువంటి అంశం మీద చూడాల్సినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.